నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఒక లాయర్ గారు యేసుక్రీస్తు వారిని అడిగారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో. ఏ జీవమునకంట? నిత్య జీవమునకు. ఇట్ మీన్స్ ఆయన చేసే లాయర్ పనిలో పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చూసి ఇది కాదు రాబోయే జీవితం అని, కరెక్ట్ మనిషిని కరెక్ట్ ప్రశ్న అడిగితే చెప్తాడని శాస్త్రులను అడగల, పరిసయ్యులను అడగల, సద్దూకయ్యులను అడగల, తన లా బుక్స్ మీద ఆధారపడలేదు. నిత్య జీవమునకు వారసుడు నగుటకు. మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను అవి ఆయాసము, వాటి వైభవము ఆయాసము, దుఃఖమే. అంటే ఇక్కడ మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100 years 120 years కూడా జీవించిన ఇటర్నిటీ, ఏ ఇటర్నిటీలో ఉంటున్నావు? శోధకుడు ఉండే ఇటర్నిటీనా, సృష్టికర్త ఉండే ఇటర్నిటీనా?